హాయ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి చికెన్ ధరలు అయితే కొంచెం భారీ స్థాయిలో పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఎఫెక్ట్ ఉందో కొంచెంగా తగ్గుముఖం పడుతూ ఉంది. ఇంతకుముందు అంటే లాస్ట్ 2-3 మంత్స్లో ఈ బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ రేట్లు అయితే భారీగా పడిపోయిన అవకాశాలు అయితే మనం చూసామన్నమాట. ఇక్కడ ఈ బర్డ్ ఫ్లూ కేసులు అనేవి రాను చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తక్కువగా అంటే కూడా ఈ కేసులే నమోదు కావడం లేదు. కాబట్టి మళ్ళీ చికెన్ ధరలు అయితే కొంచెం అధిక స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు రోజుల్లో ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే మొదటి కేసు నమోదైన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చికెన్ తినడం వల్ల ఈ బర్డ్ ఫ్లూ కేసులు అయితే వస్తున్నాయని చెప్పేసి అందరూ కూడా చికెన్ తినడం మానేశారు. అలాగే గుడ్లు తినడం మానేశారు. ఈ చికెను ఎగ్స్ ఎప్పుడైతే ప్రజలు తినడం మానేశారో అమాంతంగా వీటి యొక్క రేట్లు కూడా పడిపోవటం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏం చేశారంటే ఈ చనిపోయిన కోళ్ళు ఏవైతే ఉంటాయో వీటిని తీసుకెళ్ళేసి చేపల పెంపకం చేస్తూ ఉంటారు. ఈ చేపల పెంపకం చేసేవాళ్ళు ఆ చేపలకి ఆహారంగా వేయటం కూడా జరిగిందనమాట. సో ఇక్కడ చికెన్ తినడం ఆపేశారు, ఎగ్స్ తినడం ఆపేశారు. చేపలు ఏవైతే ఉంటాయో అంటే ఇక్కడ పెంచిన చేపలు, ఇక చేపల చెరువుల్లో పెంచిన చేపలు ఏవైతే ఉంటాయో వాటిని తినడం కూడా క్రమక్రమంగా కొంచెంగా తగ్గుముఖం అయితే పట్టించారనమాట. మీరు ముఖ్యంగా చేపలు తినాలనుకుంటే చెరువుల్లో పట్టే చేపలు ఉంటాయి. చెరువుల్లో పట్టే కానీ కాలువల్లో పట్టే కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న గుంటలు ఉంటాయన్నమాట. వాటిల్లో పట్టే చేపలు కానీ అలాగే సముద్రంలో పట్టే చేపలు కానీ తినడం అనేది చాలా ఉత్తమమైన మంచి పని. చెరువుల్లో పెంచే చేపలు అనేవి ప్రస్తుతానికి తినడం వల్ల వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే మనకి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇవి పూర్తి స్థాయిలో ఆహారాన్ని వేసి పెంచే ఒక పద్ధతి కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా మనకైతే కొంచెం ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇదే విధంగా మనకి ఈ బర్డ్ ఫ్లూ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోనూ ఏపీ రాష్ట్రంలోనూ ఈ బర్డ్ ఫ్లూ కేసులు అయితే నమోదు కాలేదు. నమోదు కానందున మళ్ళీ ప్రజలైతే ఈ చికెన్ కొనుగోళ్ల పైన ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చికెన్ కొనుగోళ్ల పైన విపరీతమైన ఆసక్తితోటి చికెన్ కొనుగోళ్ల స్థాయిని పెంచుకుంటూ తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఇక్కడ మళ్ళీ ఈ చికెన్ ధరలు అయితే క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి నిన్న ఆదివారం కేజీ చికెన్ ధర మనం డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి కేజీ స్కిన్లెస్ చికెన్ మనం తీసుకున్నట్లయితే 180 రూపాయలకి కేజీ స్కిన్లెస్ ఇవ్వడం జరిగింది. అలాగే స్కిన్ తోటి 160 రూపాయలకి అయితే మనకి స్కిన్తో ఇవ్వడం జరిగింది అనమాట. సో ప్రస్తుతానికైతే మనకి ఇవి కొన్ని ఏరియాలో ఉన్న రేట్లు. అలాగే కొన్ని ఏరియాలో ఏం జరుగుతుందంటే కేజీ స్కిన్లెస్ 200, కేజీ స్కిన్లెస్ కాకుండా మామూలు చికెన్ వచ్చేసి 180 రూపాయలకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి ఏపీలో ఉన్న రేట్లు అనమాట. సో తెలంగాణలో కూడా ఇదే విధంగా మనకైతే రేట్లు ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాబోయే ఆదివారం అయితే మనకి రేట్లు కొంచెం పెరిగే స్థాయి ఉంటుంది అనమాట. అంటే 200 ఆ పై స్థాయికి అయితే మనకి రేట్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం చికెన్ తినడంలో ఎటువంటి ఇబ్బందులు అయితే లేవని మనకు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ కేసులు అయితే మనకి నమోదు కావడం లేదు. ప్రజల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ మీద అవగాహన అనేది పూర్తిస్థాయిలో పెరగడం వల్ల ఎలాగో కేసులు నమోదు కావడం లేదు. మళ్ళీ మనం చికెన్ తినే ఆసక్తి అయితే పెరిగింది కాబట్టి క్రమక్రమంగా చికెన్ తినే అవకాశం అయితే పెరుగుతుంది. దానితో పాటు చికెన్ యొక్క ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే చికెన్ తినడంలో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చికెన్ తినొచ్చు. కానీ చికెన్ అనేది ఎంత లిమిట్గా తింటే అంత మంచిదన్నమాట. ఈ చికెన్ ప్లేస్లో మీ యొక్క ఆహార పద్ధతిని చేపల వైపుకు కన్వర్ట్ చేసుకుంటే చాలా మంచిది. చేపలు కూడా సముద్రం నుంచి పట్టే చేపలు కానీ లేదంటే చెరువుల దగ్గర నుంచి పట్టే చేపలు కానీ ఏవైనా సరే సహజంగా పెరిగిన చేపలు ఏవైతే ఉంటాయో వాటిని తినడం మాత్రమే మంచి పద్ధతి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మటన్కి వెళ్తున్నారనమాట. మటన్ రేట్లు వచ్చేసి మనకి చాలా హెవీగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కేజీ మటన్ వచ్చేసి మనకి 850 రూపాయల నుంచి కనీసం 1000 రూపాయల కూడా మనకి ఈ మటన్ అయితే రేట్లు అయితే ఉన్నాయన్నమాట. సో అంత రేటు పెట్టి మటన్ తీసుకోవడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చికెన్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఎవరైతే ఈ చికెన్ని అవాయిడ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే ఈ చేపల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రస్తుతం అయితే మనకి
చెప్తున్నాను ఏమనుకోమాకండి, ఈ బీఫ్ ఏదైతే ఉంటుందో అంటే దున్న మాంసం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా జనాలు అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనకైతే ఇది ఒక కువ్వ 500 రూపాయలుగా ఉందన్నమాట. ఒక కువ్వ అంటే ఇక మనకి 2 కేజీలు అలా మనకి మాంసం అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి 500 రూపాయలు మనకి ఇక్కడ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మటన్ కొనలేని స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైతే ఈ బీఫ్ తీసుకోవడం వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి చేపలు అనేది మెయిన్ ప్రయారిటీగా పెట్టుకోండి. ఎందుకంటే ఈ చేపలు అనేవి హెల్త్కి చాలా 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 మంచిది. సో ఇక్కడ మీరు ఈ చేపలు తినడం వల్ల మీరు బాడీ ఆరోగ్యకరంగా మారుతుంది. అలాగే చెరువులో పట్టిన చేపలు మాత్రమే అంటే సహజంగా పెరిగిన చేపలు మాత్రమే తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అలా కాకుండా మీరు ఇక్కడ పెంచిన చేపలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే మరీ అంత ఎక్కువని కాదండి, కొంచెం. కాబట్టి మీరు మీ అవకాశాన్ని బట్టి మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. ఈ బర్డ్ ఫ్లూ కేసులు అయితే క్రమంగా తగ్గిపోయాయి కాబట్టి మీకు దానివల్ల ఇంకా భయం అయితే ఏమీ లేదనే మనకి గవర్నమెంట్ సంకేతాలు రావడం జరుగుతుంది. సో మీరైతే మీ ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా చికెన్ తీసుకోవచ్చు, చేపలు తీసుకోవచ్చు, మటన్ తీసుకోవచ్చు, బీఫ్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్రాన్స్ అయినా ఏవైనా కూడా మీకు అనుకూలంగా ఉండే రేట్లను బట్టి మీరైతే మనం నాన్ వెజ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.